హై వ్యూవర్స్, ఈరోజు మన మోహన్ బాబు ఆయన క్రమశిక్షణకు సంబంధించి ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మొన్న భైరవం సినిమాలో విజయ్ కనకమేడల అనుకుంటా సినిమా డైరెక్టర్, ఆయనని శివుడితో పోలుస్తూ మనోజ్ శివయ్య అంటే శివుడు రాడు, శివయ్యని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ మన గుండెల్లో ఉంటాడు. అదిగో మా డైరెక్టర్ విజయ్ రూపంలో నాకు వచ్చి ఆఫర్ ఇచ్చాడు భైరవం అంటూ కన్నప్ప సినిమాని ట్రోల్ చేశాడు. అండ్ గతంలో కూడా కొద్ది రోజుల నుంచి కూడా విష్ణుని ఆ కన్నప్ప సినిమాని తక్కువ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు భైరవం సినిమా మీద ఎఫెక్ట్ పడబోతుందని చెప్పేసి అర్థమై నేను మొన్న ఎవరిని ఉద్దేశించి అనలేదు, ఒక మనిషికి సంబంధించి చెప్దాం అనుకున్నాను, కానీ సినిమా మీద ఎఫెక్ట్ పడితే నాకు అనిపించింది. కన్నప్ప సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలి, అందులో మోహన్ లాల్, ప్రభాస్లు అంటూ గొప్ప గొప్పలు ఉన్నారు, భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ఆ సినిమాకు సంబంధించి నేను ఎటువంటి నెగిటివ్ ఏదైనా చేసి ఉంటే, మీరు ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి అంటూ కన్నప్ప సినిమా బాగా ఆడాలని కోరుకుంటూ భైరవ సినిమాను కూడా ఆదరించడని చెప్తూ ఈ మనోజ్ మాట్లాడిన మాటలు చూసి నాకు అనిపించింది కదా, అసలు ఇదేమి క్రమశిక్షణ. అండ్ మోర్ ఓవర్ ఇంత వయసు వచ్చాక ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు ఆలోచించి మాట్లాడిన విషయం కూడా అర్థం కాదా. అండ్ ఆ విష్ణు అయినా ఈ మనోజ్ మాట్లాడుతున్నది ఏంటి, అరే బాబు నాకంటూ కొన్ని బిలాంగింగ్స్ ఉన్నాయి, నాకంటూ కొన్ని గుర్తులని, నాకంటూ ఆ ఇంట్లో అన్నీ ఉన్నాయిరా బాబు, ఏవైతే న్యాయబద్ధంగా నాకు అందాల్సినవి నేను తీసుకుని వెళ్ళిపోతానని అతను అంటూ ఉంటే అసలు నువ్వు రావద్దనంటే అతను మాట్లాడతానని చెప్పేసి మనోజ్ అంటాడు. విష్ణు వచ్చి ఏది ఫ్యామిలీ గొడవ వదిలేని చెప్పేసి విష్ణు అంటాడు. మోహన్ బాబు వచ్చేసి మన మధ్య ఆడియో వైరల్ అయింది కదా బయట, మనోజ్ నేను గుండెల మీద పెంచాను రా, నువ్వే గుండెల మీద తన్నేవరా అంటూ ఆయన మాట్లాడాడు. ఇవన్నీ చూసుకుంటూ ఉంటే సేమ్ ఈ వైఎస్ ఫ్యామిలీ ఎలాగైతే పదవుల కోసం అన్నట్టు రోడ్డుని పడ్డారు అన్న చెల్లెళ్ళు, ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ వచ్చేసి లెటర్ టు డాడీ అంటూ కవిత బయటపెట్టి నిజాలతో ఒకసారిగా అంత షాక్ అయినారు. ఆ వైఎస్ఆర్ ఫ్యామిలీ కావచ్చు, ఈ కేసీఆర్ ఫ్యామిలీ కావచ్చు, ఎంత డబ్బున్నా కానీ డిసిప్లిన్ లేదన్నట్టు ఇక్కడ వచ్చేసి ఈ మనోజ్ వాళ్ళు, విష్ణు వాళ్ళు, మోహన్ బాబుది చూస్తే అసలు డిసిప్లిన్ ఏంటంటే బ్రాండ్ అంటే వీళ్ళు చెప్పుకుంటుంటారు. అసలు అందరికన్నా ముందు ఆ డిసిప్లిన్ వైలేట్ చేసింది వీళ్ళు. ఓవర్ డిసిప్లిన్ అయిపోతే ఇదిగో ఇలాగే ఉండేదని చూపించడం లేదు. నేనైతే మొన్న కూడా చెప్పా కదా, మరలా చెప్తున్నా, మన అనుకున్న మనుషుల గురించి బయట ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. మన అనుకున్న మనుషులు వ్యాపారం చేస్తున్నారు, వారిదంటే ఒక రూపాయి ఇన్వెస్ట్ చేశారు ఎక్కడన్నా అన్నప్పుడు ఆ వ్యాపారానికి సంబంధించి అడ్డదిడ్డం మాత్రం దయచేసి నోరేసి పడిపోకండి. మొన్న మనోజ్ అన్నప్పుడు నాకు బాధేసింది, 100 కోట్ల పైగా పెట్టి తీసిన సినిమాని ఇట్లా ట్రోల్ చేస్తాడేంటి ఈ మనిషి అని చెప్పేసి. ఎనీవే క్షమాపణ చెప్పాడు, సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాడు. భైరవం ఆడాలి, ఇది కూడా ఆడాలి. అయితే భైరవం ఇంకోటి ఏంటంటే అది తమిళానికి రీమేక్ సినిమా అంట, ఆల్రెడీ తమిళం చాలామంది చూశారంట. మరి భైరవం బెల్లంకొండ సీను, మన నారా రోహిత్, మనోజ్ వీళ్ళ కాంబినేషన్ మరి ఎలా ఉండేది అంటే చూద్దాం. త్వరలో థియేటర్లో వచ్చింది కదా.